హలో అందరికీ. ఇది బోనాల పండుగ రోజు సెకండ్ పార్ట్ వీడియో. ఫస్ట్ పార్ట్ వీడియో మీరందరూ చూసేశారు కదా! నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు వీడియోలో మళ్ళీ పెడుతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి. ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. ఏ గుడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేశాము మొత్తం ఈ వీడియోలో ఉంది. ఏది స్కిప్ చేయకుండా చూసేసేయండి అందరూ. ఎవ్రీ ఇయర్ అయితే 2 బోనాలు చేస్తాము. ఒకటి ఎల్లమ్మకి, ఒకటి పోచమ్మకి. ఈ ఇద్దరు అమ్మవార్లు చాలా నమ్మకం మాకు. ఏదనుకుంటే అదవుతది. ఇంకా నేను ఫస్ట్ నుంచి ఇద్దరు అమ్మవార్లకి 2 బోనాలైతే చేస్తాను. అలా ఇంకా ఇది ఎల్లమ్మ గుడికైతే ఫస్ట్ బోనం తీసుకెళ్తున్నాము. పాప ఎత్తుకుంది కదా! ఇది ఎల్లమ్మ గుడికి. భక్తితో, నమ్మకంతో ఏ దేవుడికి చేసినా అన్నీ నెరవేరుతాయనేదైతే నా నమ్మకము. నేను అలాగే నమ్ముతూ ఉంటాను. ఇంకా ఇట్లా బోనం ఎత్తిన తర్వాత సాక నీళ్ళైతే సాక అంటారు దీన్ని. సాక నీళ్ళు అట్లా పెట్టి కాళ్ళైతే మొక్కాలి బోనం ఎత్తుకున్న వాళ్ళకి. ఇంకా పూలదండలు, పూల తొట్టెళ్ళు, కొబ్బరికాయలు అన్నీ నేను పట్టుకున్నాను. మళ్ళీ చిన్న చెంబులో కూడా చాక నీళ్ళు అవి పట్టుకపోవాలి అక్కడ చాక పోయడానికి. పాప బోనం ఎత్తుకొని నడుస్తుంటే చూడండి చూడముచ్చటగా ఉంది కదా! ఆడపిల్లలు ఇలా అందంగా రెడీ అయ్యి అన్ని సాంప్రదాయంగా పండుగలు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా! ఇంకా గుడికైతే వచ్చేసాము. 5 ప్రదక్షిణాలు చేయాలి కదా! బోనం తీసుకొని. అలా ప్రదక్షిణాలైతే చేసేసుకుంటున్నాము. ఇంకా గుడిలో అయితే చాలామందే ఉన్నారు. అందరూ బోనాలు తీసుకొనొస్తారు కదా! మేమొచ్చిన టైంకి కూడా చాలామందున్నారు. ఇక్కడ పక్కన కనిపిస్తున్నవైతే అందరూ దేవుళ్ళు ఉన్నారు. సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి గుడులన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒకే టెంపుల్‌లో ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి. ఇట్లా ఇంకా 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత గజస్తంభం దగ్గరికి బోనమైతే తీసుకొని రావాలి. ఇంకా బోనమైతే మంచిగా ఎత్తుకుంటది. పెద్దవాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడతారు కానీ, మా పాపకి ఆ టెన్షన్ లేదు. భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తుకొనైతే 5 ప్రదక్షిణాలు తిరుగుతది. ఎంత దూరమైనా ఎత్తుకొని నడుస్తది. తను 10థ్ క్లాస్ ఉన్నప్పటి నుంచయితే బోనం ఎత్తుకోవడం స్టార్ట్ చేసింది. ఎత్తుకుంటది ప్రతి ఇయర్. ఇంక తెచ్చిన బోనం బయటనే ఎక్కియాలి నైవేద్యము. ఎక్కించి అక్కడ అగరబత్తులు, కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని లోపలికి గుడిలోకి రావాలి. ఇంక గుడి లోపలికొచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోవాలి. పూలదండ తెచ్చాను. పంతులు గారైతే అమ్మవారికి పూలదండేసేశారు. అమ్మవారిని మంచిగా భక్తి శ్రద్ధలతో దర్శనమైతే చేసేసుకున్నాము. ఇంక మా పేరు మీదైతే అర్చన కూడా చేసేశారు పంతులు గారు. ఇక్కడ చూడండి ఈ అమ్మవారికైతే వడిబియ్యాలు పోస్తూ ఉంటారు. ఇక్కడ వడిబియ్యాలు పోసే దగ్గర ఎక్కువ మందున్నారు చూడండి. నేను ఈ ఇయర్ అమ్మవారికి వడిబియ్యం పోయలేదు. లాస్ట్ ఇయర్ అయితే పోసాను. నెక్స్ట్ ఇయర్ పోస్తాను అమ్మవారికి ఖచ్చితంగా. ఇంక ఇక్కడ గజస్తంభం దగ్గర వచ్చి మన బోనం మనం తీసుకొని, కొబ్బరికాయ తీసుకొని, ఇంక ముందుకు వెళ్తే ఇంకొక అమ్మవారి పుట్ట ఉంటది. అక్కడ మొక్కుకొని ఇంక బయలుదేరాలి. నేనైతే పండగలు ఏవి మిస్ చేయనండి. ఏ పండగలైనా నాకు చేసుకోవాలని ఉంటది. నేనే కాదు పాప, మా వారు అందరము మేము ఏ పండగను మిస్ కాకుండా సాంప్రదాయంగా చేస్తాము. అదే మీకు వీడియో రూపంలో మీ అందరికీ చూపిస్తున్నాను. మీకు చూపెట్టడానికే కాదు, ఇలా తీసుకుంటే నాకు కూడా ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి కదా అని ఏ క్లిప్ కూడా మిస్ కాకుండా అన్ని వీడియోలో పెట్టేస్తున్నాను. వీడియో లెంత్ అయిపోయిందని 2 పార్ట్‌గా చేసేసాను. ఇంకిక్కడ అమ్మవారి దగ్గర దర్శనము, నైవేద్యం ఎక్కియడము అన్నీ అయిపోయాయి. కొంచెంసేపు కూర్చున్నాము. ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదైతే పోచమ్మ గుడికి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. నేను ఎత్తుకున్నానిది. మళ్ళీ అలాగే శాక కూడా పెడతారు ఫస్ట్ పెట్టినట్టే. ఆ గుడిలో అయితే పోచమ్మ గుడిలో ఎవ్రీ ఇయర్ కోడినైతే కోస్తాము. అక్కడ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర చూపించి కోడిని కోయడానికైతే తీసుకొనెళ్తాము ఇంటి నుంచే. ఇది పోచమ్మ గుడి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ అంతే. మళ్ళీ 5 ప్రదక్షిణాలు చేయాలి. ఇది రోడ్డు పైన ఉంటది. కాకపోతే చిన్న అమ్మవారు. మాకిక్కడ కూడా ఎక్కువ నమ్మకము. ఏదనుకుంటే అది నెరవేరుస్తుంది అమ్మవారు. ఇంకా ఈ గుడికి కూడా మేము ప్రతిసారి రావడం అయితే మానము. ఇది కొంచెం దూరమే. అయినా చేస్తాను. ప్రతిసారి ఇక్కడికైతే వస్తాం. దూరమైనా పర్లేదని వస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు నమ్మకం ఎక్కువ ఏది ఉంటే అదే కదా! ఇంకా అక్కడ కూడా నైవేద్యాలు ఎక్కించేసి అమ్మవారిని దర్శనం చేసుకొని, అక్కడ కూడా అమ్మవారికి పూలదండలిచ్చాను. పూల తొట్టెలిచ్చేసాను. కొబ్బరికాయలు ఇంకోటుంది సమర్పించుకొని ఎక్స్‌ట్రాస్ ఇంక కీర్తి. ఇంటికైతే వచ్చేసాము. మధ్యాహ్నం ఓహ్! అయిపోవచ్చింది. వంటలైతే ఎక్స్‌క్యూజ్ మీ. ఇంకేమీ అవ్వలేదు. ఇంకా చెప్పమ్మా. కీర్తి ఇంటి దగ్గరే ఉండి చికెన్ ఇంకోటి అయితే వండేసింది, ఇది 3 వడలు కదా పోసింది. మొత్తము? ఇంకా మేమొచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం స్టార్ట్ చేసాము. అందరం ఒక్కో ఒకటే చెయ్యేసి తెప్పించిర్రా? 2 స్టవ్‌లయితే వెలిగించేసాము. ఇంకా ఫాస్ట్‌గా 1 అవర్‌లో అందరము వంటలైతే రెడీ అన్నం చేసేసాము. వండాలి, కూర వండాలి, పూరి చేయాలి.
అన్నీ అయిపోయినా అన్నీ వండుతారని పొద్దున్న రా అన్న నేను అడ్డమే ఇంకా షార్ట్ ఏమొద్దిగా వెలిగించేస్తావు ఇక ఇట్రామ్మ నువ్వు మాట్లాడనప్పుడు నీకు మైక్ ఎందుకు ఇట్లా పట్టుకొని తిరుగుతున్నావు నేను మాట్లాడుతున్నా ఏడ మాట్లాడినదా పెద్ద బాగుంది తీసుకో ఇది తీసుకో మరి చిన్న లేవు కొన్ని పచ్చిమిర్చి పోయావా కొత్తిమీర పుదీనా కూడా అట్టే పెట్టే కొంచెంసేపు పెట్టి తీస్తాం పెట్టు తర్వాత కడుగు తిప్పండి చేతిలో పట్టుకో చేతిలో పట్టుకో అది కూడా కడగండి అన్నంకి ఇగో నువ్వే పెడతావా కొత్తిమీర పుదీనా ఇవ్వండి నాలుగు పచ్చిమిరపకాయలు పోయి ఆ ఉల్లిగడ్డ కూడా కోసి ఆయన పోయి వెలిగించేసినాం అయిపోయింది ఆయన తెల్లకే ఉల్లిగడ్డ ఏమంటే ఎలా చేస్తున్నారు చూడండి చూడండి మా బంగారం మొత్తం ప్యాకెట్ వాష్ చేసినామా నూనె కడాయిలా మొత్తం పోసినామా ఏదో గిన్నెలో ఉన్నది ఇగో ఇక్కడ వడలేను కదా చూడు తీసుకో గారంట శృతికి ఆకలి అవుతుందంట గారంటే నీళ్ళు ఉన్నాయి ఇంకా 2 ఎంత పెద్ద పని చేస్తుందన్నా చూడండి కత్తరేది అది కాదు ఫాస్ట్గా కొత్తిమీర పొద్దు కొత్తిమీర పుదీనా ఇగో పాకు మిరపకాయలు కలిపి పూరీలు వేయాలి ఇక్కడ తీయమ్మా కర్రీ చేసి ఏమేమి వేస్తున్నారు చింపల్ కవర్ మొత్తమా మసాలా ఎక్కువైతుంది ఇస్తాను ఫస్ట్ ఆమె తింటుంది నాకు మాడిపోతుంది ఉల్లిగడ్డది అక్క ఉల్లిగడ్డ ఇక్కడే ఉంది ఇక్కడ పెట్టండి అడుగు ఏమేమి వేస్తున్నావు ఇలాచి తర్వాత చాలా గంటే పెద్ద గంట ఎన్నో పెట్టినా నేను మూసి ఆ డబ్బాలో పెట్టినా అనుకుంటా వాడతలే చిరుగు తల్లి చెప్తే ఇక్కడే నువ్వు ఇది పట్టుకో గంట పట్టుకోలేదు వస్తురండి బస్సులకి బస్సు దిగిరండి కొత్తిమీర పుదీనా ఫాస్ట్గా ఇచ్చేయండి అన్నీ వేసుకోవాలి యాలకులు ఇంకో చాకేది ఇంకో చాక్ ఇవ్వండి తిన్నాడంట తిన్నాడా తిన్నాడని చెప్పింది కదా దిష్టి తీసాను ఇప్పుడు తినలేదన్నమాట ఒక చాకి ఇంకోటి ఇంకో చాకులు దొక్కలేవు
నాకు వాడు ఇష్టం ఉండదు. తీసుకో తీసుకో చాకంటే ఇంకేవి పుదీనా ఎందుకు చైతన్యం దింపు పుదీనా అది పుదీనా చింపుతురు ఫాస్ట్ ఫాస్ట్ ఆ ప్లేట్లు ఇచ్చేవా అక్కడ ఇచ్చేసి ఇవి పూరీల కోసం తెచ్చిన అవన్నీ తీసి మామ ఎక్కువైతే మసాలా అన్ని ఎంత అన్నం లేద్దాం ఇంట్లో పూరీలు చూడండి ఇగో మా బావేమో వంట చేస్తాడు మా వారేమో హెల్ప్ చేస్తారు ఇగో ఇది చూపెట్టు మా అన్నయ్యకి చాలా హెల్ప్. ఆయన మా బావ వంట చేస్తాడు ఈయన మా వారు ఈయనేమో పొద్దు నుంచి హెల్ప్ చేస్తా ఉన్నాడు పొద్దు నుంచి ఉండండి ప్రతి నిమిషం. చేస్తాడు తిడుతుండు కూడా ఆ మాత్రం తిట్టకపోతే ఇంకా తిడుతుండు ఎందుకు తిట్టాలి చూడండి మేము ఆలోచన వీళ్ళు ఉండలు చేయమంటే పూరీలు తింటున్నారు. వాళ్ళ దగ్గర మైక్ లేదు కొంచెం గట్టి మాట్లాడండి మైక్ లేని వాళ్ళు దేవుడిది కాదు ఇంట్లోది ఒకటి మిగిలింది గుడ్ ఆఫ్టర్నూన్. చాలా తీయండి ఇక చికెన్ అయిపోయిందిగా అన్నంలోకి కావాలి కొంచెం ఇగో చికెన్ అండి ఇగో అన్నంలోకి ఒక ఉల్లిగడ్డ కొంచెం మిరపకాయలు కట్ చేసి పెట్టి మటన్ కడగలే పుదీనా కూడా కడగలే ఒకటి అమ్ముకో గది ప్లేట్ అమ్ముకో. మటన్ మస్తు స్మెల్ వస్తుందా మటన్ స్మెల్ మంచిగా వస్తుందా బాబా మంచిగా వండుతాడు లోపల పూరీలు అవుతున్నాయి ఇప్పుడు పూరీలు అయ్యేవారికి మటన్ అవుతుంది. ఆయన అన్నం వేసి పూరీని తినుకుంటూ వస్తుంటే గణేష్ ఏం చేస్తుండు సైలెంట్ కూర్చున్నా ఏం చేస్తుంది ఏం ముచ్చట పెట్టి డాన్స్ చేయొచ్చు కదా అందరు శారీలలో తిన్నాక చేస్తారా ఆ పాట పాడే రచ్చిరా ఎంతసేపు పడితే ఏం చేస్తున్నావు నువ్వు తినమారా లడ్డు లడ్డు నీ మాటలేమి వద్దు ఆల్రెడీ చెక్క లవంగాలు అదే చాలా వేసాడు ఫస్ట్ ఘాట్ అయిపోతుంది ఇది వేస్తే మంచి చిక్కదని వస్తుంది చాలు కొబ్బరి పొడి కావాలంటే ఇస్తా వడదిన్లే ఇంకా ఏది నచ్చింది నోరు తెరిచి మాట్లాడుండమ్మా వడ ఇద్దరికి వడ నచ్చిందా నీకే అక్క చికెన్ కూడా బాగుంది. ఊరిదిన్లే చికెన్ కీర్తక్క వండింది మటన్ డాడీ వడ కీర్తక్క ఇప్పుడు తినకపోతాను ఇచ్చింది గరం మసాలా ఆల్రెడీ వీడియో అయితే ఇంకా ఇంతే ఇంకా అందరికీ మనకు పోచమ్మ తల్లి ఆశీర్వాదము ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదము మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను తీస్తూ ఉంటాను. ఇంకా ముందు ముందు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.
జై ఎల్లమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి. బాయ్ బాయ్ అందరు.